ప్రపంచంలో కొంచెం పేరు నిలబడింది ఇండియన్స్ పైన అంటే వాళ్ళు చేసే హార్డ్ వర్క్ పైన, వాళ్ళు చేసే హార్డ్ వర్క్ వల్ల. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత రెస్పెక్ట్ ఉంటుంది. అంతేగాని మీద పడిపోయి ఏదో అసలు ఎప్పుడు చూడలేదు ఒక వింత రకమైన జంతువుని చూసినట్టు అలా పడిపోయి అసలు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తారు కదండి ఇలా చేయడం వల్ల. దీనివల్ల ఏమవుతుందంటే మన పరువు మనమే తీసుకుని అనవసరంగా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యి భారతదేశం అంటే ఇంత దరిద్రమా అసలు. మా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ కలుస్తాము థాయిలాండ్లో, ఎవరినైనా కొత్త కలిసి ఇప్పుడు మేము ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అంటే, ఇప్పుడు నుంచి మన మనం అంటే బయటికి వెళ్ళి చదువుకున్నాము, అంతా హార్డ్ వర్క్ చేసి చదువుకున్నాం, హ్యాపీగా చేసుకుని చదువుకున్నాము. బయట మా డాడీ వల్ల నేను కష్టపడి చదువుకున్నాను కాబట్టి ఈరోజు ఓకే. కానీ సరే ఈ కష్టపడి చదువుకున్నాను కాబట్టి చాలామంది కలుస్తున్నాను. అందుకు కలవడం వల్ల వాళ్ళు అడుగుతారు మీరు ఎక్కడ ఏంటి అసలు ఏంటని చెప్తే ఫస్ట్ భారతదేశం అంటే షాక్ అవుతారు. ఎందుకంటే నేను భారతదేశంలో నుంచి వచ్చిన దానిలో ఉండను, ఇండియాలోనే నేనంటే షాక్ అయిపోతారు. ఎందుకంటే మనం అలా ఉండం కాబట్టి. సరే అది పక్కన పెట్టండి. సరే మరి భారతదేశం గురించి అన్నీ చెప్పామా, ఎప్పుడైనా అడుగుతాం కదా మీరు వెళ్ళారా ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళారా ఎప్పుడైనా. ఇండియాకి వెళ్తే వాళ్ళు ఇండియా అయితే అసలు వెళ్ళాం మేము, శ్రీలంక అయితే వెళ్తాము, నేపాల్ అయితే వెళ్తాము, ఆఖరికి బంగ్లాదేశ్ కూడా వెళ్తాము, కానీ ఇండియా మాత్రం మేము వెళ్ళమని. అసలు వాళ్ళు పరువు పోలేదు. ఎందుకు ఇండియా వెళ్ళాలంటే అసలు ఇండియా సేఫేనా అని నన్ను అడుగుతారు. ఇంకా నేనేం చెప్పాలి అసలు, ఇంకా ఆన్సర్ ఏం చెప్పాలి. ఇంకా నేను వాళ్ళతో ఫైట్ కూడా చేస్తాను తెలుసా, ఫైట్ కూడా చేస్తాను నేను. ఎంత చేసినా వేస్ట్ అండి. అక్కడ వాళ్ళు ఎప్పుడు చూసినా వీళ్ళు చేయలేరు, వాళ్ళు చేయలేరు, గవర్నమెంట్ చేయలేదు, తొక్క చేయలేదు అంటే అసలు జనాలు మీరేం చేస్తున్నారండి, అక్కడ కూర్చొని కంప్లైంట్ చేయడం తప్ప. సరే ఒక్కొక్కడు చేసుకుని అరే మన సొసైటీ మనం క్లీన్ చేసుకోవాలి, బయట ఎవరో వచ్చేసి లేకపోతే గవర్నమెంట్ చేస్తుందని హోప్ పెట్టుకోవడం అసలు దానంత సిల్లీ క్వశ్చన్ ఇంకేం ఉండదు. అనవసరంగా మన పరువు మనమే తీసుకుని బయట కంట్రీస్లో ఇలా ఉంటారా చండాలంగా భారతదేశంలో అంటే ఎంత సిగ్గుచేటండి. మా ఫ్రెండ్స్ అంట వాళ్ళు శ్రీలంక వెళ్తారంట, నేపాల్ వెళ్తారంట, బంగ్లాదేశ్ వెళ్తారంట, కానీ ఇండియా ఆఖరికి పాకిస్తాన్ కూడా వెళ్తారంట, కానీ ఇండియా మాత్రం రారంట. ఎందుకంటే మనం సొసైటీలో సేఫ్టీ ప్రొవైడ్ చేయట్లే. పోనీ ఏమైనా ఇన్సిడెంట్ అయిందనుకో ఎవడైనా పట్టించుకుంటున్నాడా, జస్ట్ ఒకరోజు న్యూస్ వైరల్ అయిపోతుంది అంతే. మీరేం చేస్తున్నారు సొసైటీలో, ఒక వాచ్ డాగ్ లాగా